ఓం శ్రీ శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రః శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. 2024 ఆంగ్ల సంవత్సర ప్రారంభ మాసము జనవరి. ఈ యొక్క 2024 మనందరికీ కూడా చాలా కలిసి రావాలి. గతములో జరిగినటువంటి తప్పిదాలు పునరావృతం కాకుండా ఎంతో మేధశక్తితో తెలివిగా ఎటువంటి సమస్య వచ్చినా సరే ధైర్యముగా ఎదుర్కొంటూ విజయాలని మనమందరము పొందాలి అంటే మనకి కావాల్సినది గ్రహబలం. మనోబలానికంటే కూడా ముందుగా ఉండేటువంటిది గ్రహబలం. మన మనోబలం ఎంత దృఢముగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు ఎవరో ఒకరు నీకు ఏదైనా అయ్యిందేమో, జ్యోతిష్కుణ్ణి సంప్రదించు, లేకపోతే ఏదైనా పరిహారము చెయ్యి అనేటువంటి మాటలని మనకి చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భములో మనోధైర్యముతో వచ్చేటువంటి ప్రతి సమస్యని జయిస్తూ విజయాలపైన మన నమ్మకాన్ని దృఢత్వాన్ని చేసుకుంటూ జీవనం సాగించటం అనేటువంటిది చాలా మంచిది. ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభములో మనము ఈ సంకల్పాన్ని చేసుకుంటూ ప్రతి నెల రాశి ఫలాలని మనము వింటూ మనకి కావాల్సినటువంటి సత్ఫలితాలని పొందుతూ గ్రహములు కొంత అటూ ఇటూగా ఉన్నప్పటికీ మన మనోబలం దెబ్బతినకుండా ధైర్యముగా విజయాలని మనమందరము పొందాలని ఆశిస్తున్నారు. మీనరాశి జాతకులకి 2024 జనవరిలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ యొక్క 2024లో ప్రధానమైనటువంటి ప్రథమ మాసమే జనవరి. ఇక్కడ నుంచి మన భవితవ్యం ఎలా ఉందని చెప్పి చాలామంది చూసుకుంటూ ఉంటారు. తొందరపాటుతో మీనరాశి వారు ఎటువంటి నిర్ణయాలని, ఎటువంటి అగ్రిమెంట్లని, ఎటువంటి ప్రామిస్సులని చేయకుండా ఉండటమే ఈ సంవత్సరం మొత్తము కూడా మీకు కలిసి వచ్చేటువంటి మార్గం. కొత్త పనులని ప్రారంభించటంలో చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటుతో నిర్ణయాలను తీసుకోకూడదు. పట్టుదలతో మీ పనితనానికి చక్కటి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఏదైనా ఒక పనిని పట్టుదలతో చేసినట్లయితే గొప్ప విజయాలని పొందుతారు. సన్మానము కూడా జరుగుతుంది. స్త్రీలు మంగళ బుధవారాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రమాదము వాటిల్లినా ఈ 2 రోజుల్లోనే మీకు జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి పత్రాలు, ఖరీదైనటువంటి వస్తువులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అందున ఖరీదైనటువంటి మాట, చాలామంది వస్తువులు పోతే కొనుక్కోవచ్చు, కానీ మాట జారితే తిరిగి రాదు. మీ మీద ఉన్నటువంటి అభిప్రాయాలు మారేటువంటి సందర్భం కూడా ఉంటుంది. విదేశాలలో ఉన్నటువంటి వారు తాము కష్టపడిన ధనాన్ని ఏదో ఒక వ్యాపారములోనో ఒక స్నేహితుడికో ఎవరికైనా ఇచ్చి ఉంటారు. పత్రాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా, అతను కరెక్ట్గానే చేస్తున్నాడా లేదా అనేది విచారణ చెయ్యండి. దాన ధర్మాలు తక్కువగా జరిగినప్పటికీ పుణ్యమైతే అధికముగానే ఉంటుంది.
కానీ అపనమ్మకముతో ఏ పనిని మీనరాశి వారు చేయవద్దు. నీ కుటుంబంలో అవసరమైనటువంటి వారిని చదివించటంలో ముందుంటారు. మీ యొక్క సహకారము కోసం చాలామంది మిమ్మల్ని అర్థించగా దాంట్లో కొంతమందిని మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. వ్యాపార సంస్థల్లో ఉన్నటువంటి వారు, ఉద్యోగముల్లో ఉన్నటువంటి వారు, మీ పరిచయాలలో ఉన్నటువంటి స్త్రీలతో జాగ్రత్త అవసరం. స్త్రీ వల్ల మీ కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు వాటిల్లుతాయి. తద్వారా ఎంతో చికాకు పడతారు. అధైర్యపడకండి. తప్పు చేశారు అని ఎవరు చెప్పినా ఆ తప్పు నిజంగా మీరు చేసి ఉంటే మాత్రం ప్రాయశ్చిత్తం తప్పదు. చెయ్యకుండా నిందపడి ఉంటే మాత్రము అది నిందే. కాబట్టి ధైర్యముగా ఉండండి, మీరే గెలుస్తారు. మీ భార్యకి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో చాలా జాగ్రత్త అవసరం. తన యొక్క వైఖరిలో మార్పుని గమనిస్తారు. ఇవాళ రేపట్లో సమాజంలో తప్పు చేసినటువంటి వాడే గొప్ప అని మనం అనుకుంటాం. కానీ వాడు అప్పటికే గొప్ప. తప్పు చెయ్యని వాడు ఎప్పటికీ గొప్పవాడే. కానీ తెలియటం ఆలస్యం అవుతుంది అంతే. విద్యార్థులు కూడా స్నేహితులతో సద్భావన కలిగి ఉండటం మంచిది. రాణిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళటానికి మీ ఆలోచన మెరుగుపడుతుంది. జనవరి 11 అమావాస్య తరువాత అన్ని రంగాల వారికి కూడా చాలా బాగుంటుంది. మీ శ్రమ వృధా కాదు. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. శుభకార్యాలకి మిమ్మల్ని ఆహ్వానం చేస్తారు. సన్మానాది కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వెండి బంగారము కొనటములో స్త్రీలు కానీ పురుషులు కూడా ముందుంటారు. ఇక్కడ పిల్లల యొక్క భవిష్యత్తు కోసమై కొంత ధనాన్ని ఈ యొక్క 2024 జనవరిలో గోచారమురీత్యా మీనరాశి వారు దాచడం జరుగుతుంది. మనకి ఉంటేనే దాస్తామండి, లేకపోతే దాయం కదా. అబద్ధాలని ఆడటం అనేటువంటిది మంచిది కాదు. భార్యాభర్తల మధ్య ఏదైనా వివాదము ముదిరి కోర్టు వరకు వెళ్ళి ఉంటే ఆ వ్యవహారము సద్దుమణుగుతుంది ఈ యొక్క జనవరి మాసంలో. నేనైతే అంతవరకు వెళ్ళొద్దండి. పెద్దలతో మాట్లాడి కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను తీసుకుని ఏకాభిప్రాయానికి వచ్చి జీవితం గడపండనే మీకు నిర్ణయాన్ని చెప్తాను. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలని తీసుకోవద్దు. సంతతి విషయంలో సద్భావనతో ఉంటారు. అనేక విషయాల యందు మిత్రులతో కానీ సన్నిహితులతో కానీ కలిసి చర్చలు చేస్తూ ఉంటారు మీనరాశి జాతకులు. గృహం విషయములో అన్నదమ్ములతో కలిసి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుంటారు. తల్లి ఆరోగ్యము కోసమై మీరు చేసేటువంటి ఒక ప్రయత్నము ఫలిస్తుంది. తల్లిని కానీ మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని కానీ క్షేత్రాలకి తీసుకువెళ్ళి దర్శనము చేయించటంలో మీనరాశి జాతకులు ఈ మాసం ముందుంటారు. అపాయములో ఉన్నటువంటి వారిని రక్షించటంలో కూడా మీనరాశి జాతకులు ముందుంటారు. జనవరి 11 అమావాస్య తరువాత ఎన్నో లాభాలని మీనరాశి వారికి ఆ యొక్క గ్రహములు సంప్రాప్తిస్తున్నాయి. గురువుని గౌరవించండి. అలాగే భగవద్గీతని బాగా చదవటము ద్వారా
విజయాలను పొందుతారు. విద్యార్థులు చెడు వ్యసనాలు ఉంటే కనుక మానివేయండి. మాంసాహారాన్ని ఎక్కువగా తినటం ద్వారా మీనరాశి జాతకులు అనారోగ్య పాలయ్యేటువంటి సందర్భం కూడా మాసాంతమున గోచరిస్తుంది. కాబట్టి తినేటువంటి పదార్థాలలో నాణ్యతను చూడండి. బ్రహ్మ తన యొక్క సృష్టిలో అనేకాన్ని సృష్టించాడు. వాటిల్లో పశువులని మనము తిని మనము దేవసైపానికి గురి కాకూడదు. కాబట్టి మాంసాహారాన్ని తినటం మానివేయటం అనేటువంటిది మీనరాశి జాతకులకి చాలా మంచిది. ఈ మాసంలో మీనరాశి జాతకులు ఆదిత్య హృదయాన్ని విన్నా లేకపోతే చదివినా చాలా సత్ఫలితాలను పొందుతారు. గోసేవని చేయండి. 2024 జనవరి మాసంలో ఎక్కువగా సూర్యనారాయణ మూర్తిని స్మరణ చేయండి. ఆదిత్య హృదయాన్ని చదవండి, వినండి. మీకు శుభము కలగటం తథ్యం. ఓం శ్రీ శుభంకర్యే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. శ్రీ శుభంకరి సేవా సమితి గత 6 మాసాలుగా మెదక్, నర్సాపూర్, కౌడిపల్లి గ్రామంలో హైదరాబాద్ బాచుపల్లి దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో వృద్ధ గోశాలని నిర్మిస్తోంది. ఈ నిర్మాణము 80% పూర్తయిపోయింది. కాంట్రాక్ట్కి ఇచ్చినటువంటి నియమం ప్రకారంగా స్లాబ్ వేయటము, 2 రూమ్స్ కట్టివ్వటము, ఆవులకి తొట్లు కట్టివ్వటము, నీటి తొట్టెలని కట్టివ్వటము పూర్తయింది. ఇక్కడ ఈ యొక్క గోవులను సంరక్షించేటువంటి గోపాలుడికి ఒక వాష్రూము, అలాగే గోశాల ప్రవేశం దగ్గర గేట్లు, గోశాలలోకి ప్రవేశించే సమయంలో ఒక గేటు, కరెంటు పనులు, సీసీ కెమెరాలు, అలాగే గోశాలకి దక్షిణ భాగంలో ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ పైన ఒక 8 ఫీట్ల గోడ మరియు గోశాలలో కింద స్లాబు కింద ఫ్లోరింగ్ నిర్మాణములు పనులు ఉన్నాయి. వీటి కోసము మా దగ్గర ధనము అంత లేదు కాబట్టి ఈ పనులను పూర్తి చేయాలి అని మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ గోశాల నిర్మాణంలో పాల్గొనండి. మీరు వస్తాను అంటే ఈ కింద కనిపించేటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ సహకారాన్ని పెద్ద మొత్తంలో అందించి పనిని త్వరగా పూర్తయ్యేటట్టు చూడండి. ఎవరైతే గనక గోశాల నిర్మాణంలో సహకారాన్ని అందిస్తారో 10,000 పైచిలకు ఇచ్చినటువంటి దాతల పేరుల్ని శిలాఫలకంలో వేయబడుతుంది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి విషయం మీరే అర్థం చేసుకుని మాకు సహకారాన్ని అందించగలరు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.